హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ ఛానల్ టెల్ ఇంగ్లీష్. ఈ రోజు వీడియోలో రోజు మనం మాట్లాడుకునే కొన్ని తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను అదే అనుకుంటున్నా, పొద్దున్నే మొదలు పెట్టావా, నేను రేపు వస్తున్నా, కారణం ఏమై ఉంటుంది, లాంటివన్నీ కూడా ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి తప్పకుండా ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మన ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి నేను అదే అనుకుంటున్నా అని అంటూ ఉంటాం కదా, దాని ఇంగ్లీష్లో ఐ థింక్ సో. ఐ థింక్ సో అంటే నేను అదే అనుకుంటున్నా అని. అలాగే పొద్దున్నే మొదలు పెట్టావా అంటూ ఉంటాం కదా, హ్యావ్ యూ స్టార్టెడ్ ఎర్లీ. హ్యావ్ యూ స్టార్టెడ్ ఎర్లీ అంటే పొద్దున్నే మొదలు పెట్టావా. నేను రేపు వస్తున్నా అని చెప్పడానికి ఐఎమ్ కమింగ్ టుమారో. ఐఎమ్ కమింగ్ టుమారో అంటే నేను రేపు వస్తున్నా అని. అలాగే దానికి నేను ఒప్పుకోను అని చెప్పడానికి ఐ డోంట్ అగ్రీ. ఐ డోంట్ అగ్రీ అంటే దానికి నేను ఒప్పుకోను అని. అంత చిన్నపిల్లలాగా ఉండకు అంటూ ఉంటాం కదా, డోంట్ బీ సో చైల్డిష్. డోంట్ బీ సో చైల్డిష్ అంటే అంత చిన్నపిల్లలాగా ఉండకు అని. కారణం ఏమై ఉంటుంది అని అడుగుతుంటాం కదా ఏదైనా సందర్భంలో, దాని ఇంగ్లీష్లో వాట్ కెన్ బీ ద రీజన్. వాట్ కెన్ బీ ద రీజన్ అంటే కారణం ఏమై ఉంటుంది. అలాగే గతం గురించి ఆలోచించకు, జరిగిపోయిన దాని గురించి ఆలోచించకంటూ ఉంటాం కదా, డోంట్ థింక్ ఆఫ్ ద పాస్ట్. డోంట్ థింక్ ఆఫ్ ద పాస్ట్. మేము వెళ్ళేటప్పుడు నీకు కాల్ చేస్తాను అని చెప్పడానికి ఐ విల్ కాల్ యూ వెన్ వీ గో. ఐ విల్ కాల్ యూ వెన్ వీ గో. నువ్వు ఎప్పుడు వెళ్ళావు అని అడగడానికి వెన్ డిడ్ యూ గో. వెన్ డిడ్ యూ గో అంటే నువ్వెప్పుడు వెళ్ళావని. అలాగే అతను ఎలా వెళ్తాడు అని అడగడానికి హౌ డస్ హీ గో. హౌ డస్ హీ గో అంటే అతను ఎలా వెళ్తాడు అని. నాకు సమయం లేదు అని చెప్పడానికి ఐ డోంట్ హ్యావ్ టైం. ఐ డోంట్ హ్యావ్ టైం అంటే నాకు సమయం లేదు అని. నేను ఎప్పుడైనా వచ్చినప్పుడు సినిమాకి వెళ్దాం అని చెప్పడానికి వెన్ ఎవర్ ఐ కమ్ వీ విల్ గో టు మూవీ. వెన్ ఎవర్ ఐ కమ్ వీ విల్ గో టు మూవీ అంటే ఈసారి నేను ఎప్పుడైనా వచ్చినప్పుడు మనం సినిమాకి వెళ్దామని. అయితే ఏంటి అని అడగడానికి సో వాట్. సో వాట్ అంటే అయితే ఏంటి అని. చూసారు కదా, ఈ సెంటెన్స్ అన్నీ కూడా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక యూస్ఫుల్ వీడియోతో మేము ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.